దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము అక్టోబర్ నెల 25వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు దెసలోనికీయులకు రాసిన 2వ పత్రికలోని 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. నేటి ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి మనం చదువుకుందాము. దెసలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. నేటి ధ్యాన వాక్యము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము. ధ్యాన వాక్యమును వినుచున్న మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యము. దేవుని చేత ప్రేమింపబడిన మనుష్యులను దేవుని ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడినందున దేవుని నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి ఆయన ఏర్పరచుకున్న మనుషులు ఎంత ధన్యత పొందినవారు! ఎంత ఆత్మీయ వాక్యం ఇది! గ్రహించారా మీరు? రక్షణ పొందుటకు మానవులు దేవుని నమ్మినందువలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండే ఆయన ఏర్పరచుకున్న మనుషులట. అలాగా ఆది నుండి దేవుని చేత ఏర్పరచబడిన మనుషులు అంటే ఎంత ధన్యత పొందుకున్నవారో ఈ ఆత్మీయ వాక్యము తెలుపుచున్నది. దేవుడు ఏర్పరచుకున్న వారిని ఆయన కుటుంబముగా విస్తరింపజేసుకున్నారని కూడా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఆ ప్రకారంగా ఆదిలోనే దేవుని ప్రేమింపబడిన దేవుడు ప్రేమించిన బిడ్డలు లోకములో జన్మింపబడి దేవుని కుటుంబంగా ఏర్పాటు చేసుకొని దేవుని నీడలో ఆయన కాపుదలలో కుటుంబం ఎదుగుతూ దేవుని ప్రేమ వలన రక్షణ పొందుకొని జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవుని వాగ్దానమైన నీ పిల్లలను నీవు చూచిదు అన్న పరిశుద్ధ వాగ్దానం నెరవేరుతుందని విశ్వాసముతో నమ్మకముతోనూ ఎదురు చూస్తూ దేవుని శక్తిని, బలమును, మహిమను అట్టి బిడ్డలకు వివరించాలన్న ఈ మరి ఒక దేవుని బలమైన వాగ్దానం నెరవేరుతుందని విశ్వాసంగా నిత్య ప్రార్థనలతో కుటుంబాలను కాపాడమని దేవుణ్ణి ప్రార్థించాలి. మనము ప్రార్థిస్తూ ఉండాలి. నిత్యము మనము దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన ఒక కుటుంబంగానే ఏర్పరచుకున్నాడు. ఆయన కుటుంబంగా విస్తరింపజేసుకున్నాడు. ఎవరు? దేవుడు. ఆది నుండి కూడా రక్షణ పొందుటకును ఆది నుండి ఆయన ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు, ధన్యత పొందిన బిడ్డలున్నారు. ఇక్కడ మనకి ఈ దేవుని కుటుంబంగా ఏర్పాటై జన్మనిచ్చినటువంటి దేవునికి స్తోత్రములు. దేవుని కుటుంబంగా ఏర్పాటు చేయబడ్డాము మనము. ఆయన కుటుంబంగా ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఎంత దేవునికి విశ్వాసపాత్రులమై మనము జీవించాలో ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనము
పూర్ణ హృదయముతో పూర్తి విశ్వాసముతో మనము దేవుని నమ్మి ఆయన్ని ఘనపరుస్తూ ఆయన్ని మహిమపరుస్తూ ఆయన్ని కీర్తించాలి. అప్పుడు మనము దేవుని కుటుంబముగా మనము చేయబడతాము. దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల చూపిన కృప ఆది నుండే ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. ఆయన ప్రణాళిక మారదు, ఆయన వాగ్దానం మారదు. ఆయన బిడ్డలుగా జీవించటానికి అంత గొప్ప ధన్యత మనకు అనుగ్రహించాడు. కనుక మనం ఎల్లప్పుడూ వెలుగునందే మనము జీవించుచు ప్రభు వాక్యములో మనము ఉంటి ప్రభువుని మనము సేవించుచు ప్రభు మాటలనే మనము మాట్లాడుకుంటూ మనము వదరబోతులమై మాట్లాడకుండా దేవుని జ్ఞానాన్ని సంపాదించుకొని దేవుని జ్ఞానముతో మనం మాట్లాడుకుంటూ మనము నిత్యము ఎడతెగక ప్రార్థనలు చేసుకుంటూ మనము కానీ ఉంటే ఏ అపవాది శక్తి మన మీదకి రాదు. ఇది గ్రహించాలి ప్రియ దేవుని బిడ్డలారా. మనము ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలను మనము పాటిస్తూ నిత్యము ఆయనకి వినయ విధేయతలతో ఉంటూ మనము తోటివారితో మనతో పాటు ఉన్నవారితో కుటుంబములో ఉన్నవారు ఒకరికొకరు క్షేమంగా కృపాక్షేమములు పొందుటకై వినయము కలిగి ప్రేమ కలిగి మనము జీవించుచు ప్రార్థనలు మనము చేసుకుంటూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. నీ యొక్క గొప్ప ఆత్మీయ వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఏ బిడ్డ తండ్రి ఏ కొరతలో ఉన్నాడో నాయన, ఆ బిడ్డకు కొరత నాయన నువ్వు తీర్చి ప్రభువా, నీవే కాపుదల, నీవే రక్షణ, నీవే ఆశ్రయము, నీవే దుర్గము గనుక తండ్రి, నీకంటే మాకెవరూ లేరు గనుక ప్రభువా, ప్రతి బిడ్డను ఆశీర్వదించి కాపాడు నాయన. మేమెల్లప్పుడూ నిన్ను స్తుతించుకొనుచు ప్రభువా, నిన్ను నమ్ముకుంటూ నీ రక్షణ పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.